శ్రీ మహావిష్ణువు వామనవతారం ఎందుకు ధరించాడు? శ్రీ మహావిష్ణువు అంతటి వాడు బలిచక్రవర్తితో యుద్ధం చేయకుండా వామనవతారం ధరించి బలిచక్రవర్తి దగ్గర భిక్షం ఎందుకు ఎత్తుకున్నాడు? శుక్రాచార్యుడు ఎందుకు ఏకనేత్రుడయ్యాడు? వామనవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇంద్రుడికి స్వయాన తమ్ముడు ఎలా అవుతాడు? బలిచక్రవర్తి ప్రహ్లాదుడికి వరసకి ఏమవుతాడు? ఈ బలిచక్రవర్తి ఇంతకు మంచివాడా చెడ్డవాడా? ఈ వ్లాగ్లో తెలుసుకుందాం. రాక్షస గురువు అయిన శుక్రాచార్యులు బలిచక్రవర్తితో విశ్వజిత్ యాగం విజయవంతంగా పూర్తి చేయించడంతో బంగారు రథం, కవచము, శంఖము, మహాశక్తివంతమైన ధనస్సు, అక్షయ తునిరములు పొందాడు. ఈ అక్షయ తునిరములో బాణాలు ఎప్పటికీ అయిపోవు. బలగర్వితుడైన ఇంద్రుని మదమణిచేందుకు బలిచక్రవర్తి రాక్షసులందరినీ ఒక్కచోట చేర్చి యుద్ధానికి సిద్ధం చేసి అమరావతిపై బంగారు రథంలో దండెత్తాడు. బలిచక్రవర్తి బంగారు రథం మీద యుద్ధానికి వస్తున్నాడని తెలుసుకున్న ఇంద్రుడు దేవతల గురువైన బృహస్పతి చెప్పిన మాట విని తన భార్య సచీదేవి, పిల్లలు మరియు దేవతలు అందరూ అమరావతి వదిలేసి అరణ్యంలోకి పారిపోయారు. ఎందుకంటే ఆ బంగారు రథం మీద నిల్చొని యుద్ధం చేసే వాడిని ఓడించడం అసాధ్యం. బలిచక్రవర్తి యుద్ధానికి వెళ్లే సమయానికి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో అమరావతిని కైవసం చేసుకుని జనరంజకంగా పరిపాలించాడు. ఇంద్రుడి తల్లి అదితి ఇంద్రుడి బాధ చూడలేక పయోభక్షణ వ్రతాన్ని చేసి శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని వరంగా ఇంద్రుడికి మరియు దేవతలకు అమరావతిని ఇప్పించమని వేడుకుంది. శ్రీ మహావిష్ణువు తదాస్తు, నేను నీ కడుపున పుట్టి నీ కోరిక నెరవేరుస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శ్రీ మహావిష్ణువు కొన్నాళ్లకి అదితికి పుత్రుడిగా జన్మించి బ్రహ్మచర్యం ధరించి భిక్షయాటనకు బయలుదేరాడు. అప్పటికి బలిచక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్నాడు. అది చివరి ఘట్టానికి చేరుకుంది. భిక్ష కోసం అక్కడికి వచ్చిన వామనుని చూసి నీకేం కావాలో కోరుకోమన్నాడు బలిచక్రవర్తి. అప్పుడు వామనుడు తనకు కేవలం 3 అడుగుల స్థలము చాలు అని అడిగాడు. సరే అని అంగీకరించిన బలిచక్రవర్తిని శుక్రాచార్యుడు వామన రూపంలో ఉన్నది శ్రీ మహావిష్ణువు అని చెప్పి బలిచక్రవర్తిని ఆపే ప్రయత్నం చేశాడు. అప్పుడు బలిచక్రవర్తి శుక్రాచార్యునితో, గురువర్య, నేను మాట ఇచ్చాను కాబట్టి మాట తప్పలేను. పైగా దేహి అని అడుగువాడు ఒకవేళ హరి అయితే దానమిచ్చేవాడు ఈ బలి. నాకు దీని ఫలితం ఏదైనా నాకు సంతోషమే అని శుక్రాచార్యునితో చెప్పాడు. బలిచక్రవర్తి వామనుడి కాళ్ళు కడిగి కలుషముతో నీటి దార వదులుతుండగా శుక్రాచార్యుడికి అస్సలు నచ్చడం లేదు. ఎలాగైనా దీన్ని ఆపాలని ఆ కలుషంలో సూక్ష్మకీటక రూపమును ధరించి నీటి దారను ఆపబోయాడు. అప్పుడు వామనుడు సన్నటి కర్రపుల్లతో కలుషరంధ్రమును పొడిచినప్పుడు కన్ను పోగొట్టుకున్న శుక్రాచార్యుడు ఏకనేత్రుడయ్యాడు. అప్పుడు శుక్రాచార్యుడు కోపంలో బలిచక్రవర్తితో, నీ వల్ల నేను నా కన్ను పోగొట్టుకున్నాను. నీ గురువైన నేను ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. కాబట్టి నీ సమస్త వైభవము నశించిపోగాక అని బలిచక్రవర్తిని శపించాడు. తన గురువైన శుక్రాచార్యుని మాట లెక్క చేయకుండా కలుషముతో నీళ్లు పోసి దానమిచ్చాడు. అప్పుడు వామనుడు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జగములెల్ల దాటి ఒక పాదంతో భూమిని కప్పి 2వ పాదముతో ఆకాశాన్ని కప్పేసి నా 3వ పాదమునకు స్థలము చూపించు అని బలిచక్రవర్తిని అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి వినయముతో, నా దగ్గర ఇంకా ఇవ్వడానికి ఏమీ మిగలలేదు, అయినను నేను మాట తప్పలేను. కాబట్టి మీరు మీ 3వ పాదమును నా తల మీద ఉంచమని మోకాళ్ళ మీద కూర్చొని వేడుకున్నాడు. ఒప్పుకున్న వామనుడు తన 3వ పాదమును బలిచక్రవర్తి తల మీద పెట్టి సుతల లోకానికి తొక్కేశాడు. బలిచక్రవర్తి దగ్గర భిక్షం ఎత్తుకొని సంపాదించిన అమరావతిని తన సోదరుడైన ఇంద్రుడికిచ్చి తల్లి అదితికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. బలిచక్రవర్తితో శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, నీవు చేసిన తప్పల్లా అసురుల పక్షాన నిలబడటం. 2వది, నీకు ఉన్న సాత్విక అహంకారం. అయినప్పటికీ నీవు చేసిన త్యాగానికి సంతోషించాను కాబట్టి సుతల లోకమునకు రాజును చేస్తున్నాను. ఇక్కడ నా సుదర్శన చక్రము నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది. పైగా నీవు నా ప్రియభక్తుడైన ప్రహ్లాదుని మనవడివి. సావరణిమల వేళ వచ్చి నిన్ను నేను ఇంద్ర పదవిలో కూర్చోబెడతాను అని వరం ఇచ్చి వైకుంఠానికి వెళ్లిపోయాడు. ఈ కథ సారాంశం చూస్తే ఇది కేవలం ఇంద్రుడి తల్లి అదితికి ఇచ్చిన వరాన్ని నెరవేర్చడం కోసం మరియు బలిచక్రవర్తి తామస అహంకారాన్ని అంచడం కోసం వామనవతారం ధరించాడు అని తెలుస్తుంది. ఈ వ్లాగ్ గనక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా అందరూ కమెంట్లో టైప్ చేయండి, ఓం నమో భగవతే వాసుదేవాయ.